'ఆర్య 2' మూవీని జెన్‌జీ వెర్షన్‌లో తీసి ఫ్రెష్‌గా కొత్త స్టైల్ మన జెన్‌జీ వర్డ్స్, లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉండే మీమ్స్ అన్నీ కలిపి రిలీజ్ చేస్తే ఎలా ఉంటదో సేమ్ అదే అనిపించింది నాకు మూవీ చూడంగానే. 'డూడ్' మూవీ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా పంచాంగం సినిమా రివ్యూ బాగున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగోపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం కొంచెం ఇంప్రూవ్ చేసుకుని బాగుండేలా రివ్యూస్ చెప్తాం కాబట్టి. 'డూడ్' మూవీ ఎలా ఉందంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగానే నచ్చిందండి. యాక్చువల్గా ఏదో తీసుకెళ్లారు. ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ ఏదో ల్యాగ్లో ఒక ఇంట్రడక్షన్లో ఫైట్ సీన్లో కామెడీ అన్నట్టు ఏదో సమ్ టైటిల్స్లో కలిసిపోయింది. తర్వాత స్టోరీ బిల్డప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. రెగ్యులర్ స్టోరీ ఏదో అందాల రాక్షసి స్టోరీ లాగా అనిపించింది. అలా వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే శరత్ కుమార్ గారి క్యారెక్టర్ అనేది ఒక షేడ్లోకి వెళ్ళిందో అక్కడ నుంచి సినిమా పికప్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకున్నాను, బట్ సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం కొత్త పరాటా చేస్తారు అనిపించింది, మొత్తం కిచిడి చేసి. బట్ ఓవరాల్ ఓకే వాచ్ అనిపించింది. బట్ ఇందులో నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి, ఎందుకో ఈ మూవీ నాకు సొసైటీకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుందేమో అని అనిపించింది. కరెంట్ జనరేషన్ మ్యారేజెస్ ఏదైతే ఉన్నాయో మేబీ అవి నిజంగానే బయట జరుగుతూ ఉండొచ్చు, అవన్నిటిని చాలా ఎక్స్పోజ్ చేశారనిపించింది. అది కరెక్ట్ అని చూపించడం అంటే కొన్ని జరుగుతాయి మూవీలో, ఏం చెప్పినా మీకు స్పాయిలర్ అనిపిస్తుంది. సో అందుకని నేను క్లియర్గా మాట్లాడట్లేదు, కానీ కొన్ని వాటిని సపోర్ట్ చేస్తూ ఇది కరెక్ట్ అని చూపించినట్టు అనిపించింది. సో అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. అండ్ మూవీ ఎంటర్టైనింగ్గా ఉందా, ఇదంతా వదిలేస్తే అసలు ఈ స్టోరీ ఎందుకు, మన రియల్ లైఫ్ ఎందుకు, ఇదంతా మనం బ్రెయిన్లో తీసుకోము, చూసినంతసేపు ఎంజాయ్ చేసామా, నవ్వామా, ఎంగేజింగ్గా ఉందా అంటే ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాలు నాకైతే చాలా ఇష్టమైంది. యాక్చువల్గా 'లవ్ టుడే' ఆ మూవీ ఆయనే డైరెక్ట్ చేశారు, ఆయనే హీరో, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత 'డ్రాగన్' మూవీతో వచ్చాడు. ప్రతి సినిమాలోనూ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకుంటాడు. అంటే ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటాడు. ఇది కూడా అంతే, ఎవరు టచ్ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేది కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది 2040లో ఏం జరుగుతుంది అనేది స్టోరీ అంట. అది కూడా వెరీ సూన్ రిలీజ్ అవ్వబోతుంది. సో ఒక సిరీస్లో వెళ్తున్నారు, ఒక స్టార్ అని చెప్పి ఆయన క్రియేట్ చేసుకుంటున్నారు, ఆయన టాలెంట్తో క్రియేట్ చేసుకుంటున్నారు. నాకైతే చూడడానికి ఎన్నిసార్లు చూసినా, మీరు తిట్టుకున్నా సరే నాకు ఎందుకో ధనుష్ లాగా అనిపిస్తారు. ఆయన యాక్టింగ్ మేబీ తెలుగులో చెప్పే డబ్బింగ్ వాయిస్ వల్ల ఏమో తెలియదు, కానీ ధనుష్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ దానితో ఇందులో ఒక స్టైల్ మెయింటైన్ చేశారు ఆయన, రజనీకాంత్ లాగా. అంటే రజనీకాంత్ ఇట్లా కొట్టి చూయింగ్ గమ్ములు తినడం, సిగరెట్లు కాల్చడం ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఒక ఫోన్తోను చాక్లెట్స్తోను కొంచెం ఒక స్టైల్ అయితే మెయింటైన్ చేశారు. అది బాగుంది. ఈయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఒక స్టైల్ ఉంది నాకు అని క్రియేట్ చేసుకుంటున్నారు అనిపించింది. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అంటే ఆయన ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి, ఈ ఏడవడంలో కానీ షాక్ అవ్వడంలో కానీ ఒక స్టైల్ ఉంటుంది. ఆ బ్రాండ్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు. అండ్ మమితా బైజు, ప్రేమాలు మూవీ యాక్ట్రెస్, ఆవిడ ప్రేమాలు మూవీలో చాలా క్యూట్గా బబ్లీగా ఉంటుంది. ఆ చార్మ్ ఎందుకో పోయింది, కొంచెం క్లోజప్ షాట్స్లో చూడడానికి అంత ప్రేమాలు మూవీలో కనిపించలేదు, కానీ సినిమా అంతా క్యారీ చేశారు ఆవిడ. ఈ ప్రదీప్ రంగనాథన్ గారి క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్, ఆవిడ క్యారెక్టర్ అండ్ ఇంకొక థర్డ్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ సినిమా అంతా క్యారీ చేసుకుంటూ వెళ్ళారు. సో యాక్టింగ్ పరంగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎమోషనల్ టైంలో కానీ, కామెడీ విషయంలో కానీ, డ్రామాలో ప్రతి దాంట్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ఈ మూవీలో నీకు బాగా నచ్చేసింది ఏంట్రా, ఏం నచ్చేసింది అంటే నాకు శరత్ కుమార్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆయన అయితే అసలు భలే గ్రే షేడ్ ఇచ్చారు. క్యారెక్టర్ కామెడీగా ఉంటుంది, సడన్గా మారిపోతూ ఉంటాడు. సో ఇది కూడా నేను చెప్పకూడదు, ఇది కూడా నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఆ క్యారెక్టర్ కోసమైనా సరే మీరు మూవీ చూడొచ్చు. అంటే కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట, కొన్ని సీన్స్, ఆ సీన్స్ అయితే చాలా బాగా పండినాయి. మనకి 'లవ్ టుడేలో' కూడా అంతే, కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ ఎపిసోడ్స్ పీక్స్కి వెళ్ళిపోతాయి. అలాంటి ఎపిసోడ్స్ ఒక 2-3 పడ్డాయి ఇందులో, బాగుంది. అండ్ మ్యూజిక్, మెయిన్ నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. సాయి అభ్యంకర్ అని, నేను అంటే ఇంతకుముందు ఈయన పేరు ఏం లేదు, అసలు ఎవరా అని చెప్పి నేను రీసెర్చ్ చేశాను. ఎందుకో నాకు కొంచెం ఏఆర్ రెహమాన్ ఫ్లేవర్ లాగా అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎక్కడెక్కడో సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, ఒక సోల్ఫుల్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. సో ఈయన మ్యూజిక్ కూడా అలాగే అనిపించింది. నేను ఈయన ఏఆర్ రెహమాన్ చుట్టాలేమో సంథింగ్ మన జీవి ప్రకాష్ లాగా అనుకున్నాను, కాదు, ఈయన 2004 బాండ్ అంట. అంత చిన్న వయసులో ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే గ్రేట్. ఈ సినిమాకి నన్ను లాక్కెళ్ళడానికి కూడా కారణం మ్యూజిక్కే. బూమ్ 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 అని సాంగ్ ఒకటి ఉంటుంది, అది మంచి ఊపుతో వస్తూ ఉంటుంది, మధ్యలో ఒక మెలడీ వస్తూ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కదా. సో ఆ మెలడీ ఉంటుంది, ఒక హైలో ఉంటుంది ఆ సాంగ్ అంతా కూడా. ఈ మూవీలో కూడా సాంగ్ చాలా బాగా యూజ్ చేశారు. బేసిక్గా ఎక్కడైతే ఎలివేషన్ షాట్స్ పడతాయో ఆ ఎలివేషన్ షాట్స్ అన్నింటిలో కూడా ఈ బూమ్ బూమ్ సాంగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్యారీ చేశారు. మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్ అనేది, అది నాకు చాలా మంచిగా అనిపించింది మూవీ చూసినంతసేపు. అండ్ ఇందులో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే,
ఓకే. చాలా స్టోరీ చూపిస్తున్నారు. ఓకే. ఈ ఒక 3 క్యారెక్టర్స్ మధ్యలో జరిగే స్టోరీ ఇది. సో, ఇక్కడొక స్టోరీ నడుస్తుంది, అక్కడో స్టోరీ నడుస్తుంది. ఇట్లా ఇట్లా వెళ్తుందని అనిపిస్తుంది గానీ, ఎందుకో ఆ కనెక్షన్ అనేది, ఎమోషన్ కనెక్షన్ అనేది నాకు కనెక్ట్ అవ్వలేదు. అంటే కొన్ని కొన్ని సినిమాల్లో మీరు చూస్తే హీరో ఏడుస్తుంటే మనకి ఏడుపొచ్చేస్తది. సో, అట్లా వాడు పగలబడి ఏడుస్తున్నా కూడా నేను ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేకపోయాను. మరి సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదో, లేదంటే ఆ క్యారెక్టర్స్ నేను ఇంతకు ముందు చూడంది, నాకు జరగంది, లేదా కొంచెం రియాలిటీకి దూరంగా ఉండడం వల్ల తెలీదు గానీ, ఆ ఎమోషన్ అనేది నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్‌టైనింగ్‌గా ఉంది గానీ, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం డ్రాగ్ చేశారనిపించింది మూవీ అయితే. క్లైమాక్స్ అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఆ క్లైమాక్స్ అనేది లిటరల్లీ చెప్తున్నా కదా! సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ అయితే ఎళ్ళిపోయే క్లైమాక్స్ లాగా అనిపించింది. నాకు ఆ క్లైమాక్స్ కూడా ఎక్కలేదు. మేబీ జెన్‌జీ వాళ్ళకి, కొంచెం యంగ్ వాళ్ళకి నచ్చొచ్చేమో. ఈ మూవీ కొంతమందికి అబ్బా! అదిరిపోయింది అనిపించొచ్చు. కొంతమందికి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాలేదని అనిపించొచ్చు నాలాగా. కొంతమంది బాబోయ్! ఏంట్రా ఈ రాడ్ సినిమా, ఇలా కూడా ఉంటారా చెత్త అని అనిపిస్తది. సో, మూవీ చూసిన వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ బేస్ చేసుకొని అయితే ఈ మూవీ ఉంటది. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ బాగుంది యాక్చువల్‌గా. చాలా ఒక 2, 3 యాక్షన్ సీక్వెన్సెస్ కనపడినియి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆ కెమెరా ఫ్లో అవ్వడం గాని, అంటే ఏదో టక 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 మనం చూస్తే కొన్ని కొన్ని యాక్షన్ మూవీస్‌లో హీరో కొట్టేస్తా ఉంటాడు, అట్లా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటది. అలా కాదు. హీరోతో పాటు ఆ కెమెరా అట్లా ట్రావెల్ అవుతుంది. ఆ సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం చూసిన తర్వాత ఆలోచించా ఒకసారి. ఏంటి ఈ క్యారెక్టర్ ఎక్కడో చూసినట్టుందే. ఎన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకునే క్యారెక్టర్ అనంగానే మన 'రాజా' సినిమా, 'సత్యం' సినిమా ఇలాంటి చాలా గుర్తొచ్చినియి. ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మిక్స్ చేసి క్యారెక్టర్ రాశారనిపించింది. కొంచెం ట్రెండింగ్ స్టైల్‌లో. బట్ ఓవరాల్ ఓకే మూవీ అండి. చూడాలనుకుంటే చూడొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. ఇది మన డ్యూడ్ రివ్యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.